కిషనాది విజయనారా మరి సినిమాలో మీ నర్సయ్య తాత నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం తిరుమలగిరి గడ్డ మీద అడుగు పెట్టిండు. ఇక మరి తిరుమలగిరి వల్ల సంసారం ఎట్లా ఉంది, వీళ్ళ బతికేంది, వీళ్ళ భాగ్యం ఏంది, వీళ్ళ నోటకెళ్ళి గుసగుస ఏమొస్తుందో అది అరుచుకునే ప్రయత్నం చేద్దాం బిడ్డలారా. చూస్తూనే ఉండరు మన తాత న్యూస్. ఏం పేరాము? ఓ సారమ్మ. సారమ్మ. సారమ్మ ఏం పని చేస్తుంది? ఏం లేదు, తిని కూర్చుంటుంది. అబ్బా రాజా బతుక అయిపోయింది పోనీ ఇదిగా. ఇంకా రాజా బతుక వస్తలేదా పింఛని? ఏం పింఛనయ్యా? ఎంతమందికి ఇచ్చినావు మిత్తిలకు? ఇచ్చినాయి. నా నొప్పుల రోగాలకే సాల్తలేవు. అంతేనా? వ్యాపారం వస్తుంది పింఛని 2000 సరిపోతున్నాయా? సాల్తలేవు. ఎంత కావాలి? నెల స్థలకి ఎంత ఇప్పిస్తావు? ఒరే కొన్నా నీకు ఎంత ఖర్చు అవుతున్నాయి నాకేం వరక సరిపోతలేవా? 2000 మస్తు అవుతుంది నా ముసలిదానికి. నీ ముసలిదానికి ఏం నొప్పి రోగం లేదు. అయ్యే మస్తుగా ఉంటాయి అంటే చూడు ఇంటికి మంచిపోయానా. నీ సంవత్సరం పెట్టేట్టుందామా? ఏం పేరు నీ పేరు? ఈ సమితి గిట్ట సిగ్గి పడుతుంది. ఓ మనవరారా, ఓ అమ్మ గడబుతుంది. కాదు, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి. మరి ఇప్పుడు షెడ్డా పడ్డా ఏం నడుస్తుంది, ఎట సంగతి ఏంది, ఏం కథ? ఊరుకు మంచి చేసినోనికి ఎన్నుకోవాలి. ఇక మళ్ళీ అదే కోట సీసా మళ్ళీ పచ్చే పరక రాగానే ఇక శకుడంతలు పెట్టిరా గోవింద మంగళం. మరి ఈ సభ మరి ఎట చేస్తావు సర్పంచ్ ఎలక్షన్లు? లోకం ఎట్ట చేస్తే నేను అట్ట చేస్తాను. లోకం అయితే పోనీ పాడుపడ నీ సుతారని చెప్పి రాదమ్మా. ఇప్పుడు లోకం అయితే కొంతమంది తాగి వేస్తారు ఓటు, పైసలు తీసుకొని వేస్తారు ఓటు. నువ్వు అజ్ఞం ఉంటావా? నేను మంచివానికే వేస్తా ఓటు. అంతేనా? పోయినా మరి పైసలు తీసుకున్నా కదా సమితి? పైసలు ఎప్పుడు తీసుకోలే మేము. నువ్వు సర్పంచ్ ఎలక్షన్ తీసుకోలే పోయిన తాపా? నాకు ఎన్నడూ తీసుకోలే నేను. ముసలాయనకు కోట సీసా రాలే? కోట సీసాలు వచ్చినట్టుంది కానీ పైసలు లేవు. కోట సీసా వచ్చిందా రాలేదా? అక్కడ చూసినావా? ఈ సంవత్సరం గిట్ల ముసలి బాగా నేర్పి కోట సీసాలు మరిగించి ఈ రకంగా సర్పంచ్ ఎలక్షన్ చేస్తారు. జర ఈసారి అయినా జర నీతిగాల్లోనికి ఊరు మీద కాయసి ఉండడానికి ఊరు కోసం సేవ చేస్తానికి జర్ర ఎన్నుకోని. ఎలక్షన్లు లేవుగా, అదే వస్తాయి సంక్రాంతి పండుగ తర్వాత వస్తాయి. సరే అంతేనా? కోట సీసా బంద్ పెడతారా? మేమేం తాగాం, తాగితోళ్ళు తాగు. ముసలాయనకు సమర్ పెట్టు. సరేలే, అదే అంటున్నా మరి. నీ పేరేం పేరాము? పేరు సులోచన. నా పేరు మంగమ్మ. నీ పేరు మంగమ్మ. నీ పేరు అయితే గానం చూపిస్తున్నావు. మంగమ్మ ఏం పని చేస్తుంది? ఏం పని ఉంది? పత్తికి కూలినాలేనా. అత్త మంచిగా చూసుకుంటున్నావా? ఆమె మా అత్త. ఏది మీ అత్త? సాలమేనా? ఎట్టుంది బతుకు? బతుకు ఎట్టుంది? బతికెట్టుంటది. పత్తి ఎరబోయిన రోజులు ఎరబోయినాం. ఇప్పుడు నాట్లో పోవాలి అంతే, ఏది లేదు. కాంగ్రెస్ పరిపాలన వచ్చినప్పుడు మంచిగా అనిపిస్తుందా? మంచిగా అనిపిస్తుంది. అంతేనా? మరి ఎట్లా బిడ్డ రేపు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి, మరి ఎట్లా చేస్తావు? ఎవరికి వేసేది ఉంటే అలాగే వేస్తా. అందాదా? అందాదంటే ఏటైతే అటే. మరి పోయిన తప్ప పైసలు తీసుకున్నవాడ కదా? అంతేనా? తీసుకున్న వాళ్ళకి వేస్తా, తీసుకున్న వాళ్ళకి బతిలాడిస్తారు వాళ్ళు. బతిలాడి ఇస్తా అంటే మగోడా నీ ఊరు బాగా చూసుకుంటావా, లేకపోతే బతిలాడి తీసుకొని పెద్దగడ పాలు చేస్తావా? ఊరు బాగా చూసుకొని అందరిని బాగా చేస్తారు వాళ్ళు. అదే ఆడ పొట్ట కిందకి ఆడే. మరి కాదు, ఈసారి ఊరుకు ఎవరైనా 30 లక్షలు 40 లక్షలు ఖర్చు పెట్టుకొని ఊరును బాగా చేస్తా అంటాడు. మరి ఆయనకు సాబ్దారి ఇస్తారా, లేకపోతే మళ్ళీ పైసలు తీసుకొని కోట తీసుకొని తాగి వేస్తారా ఓటు? ఓటర్ తీసుకొని పైసలు తీసుకొని వేస్తాం. బర కొడుగా. ఇక ఈ కోయిలాగా పోయిన తప్ప 50 వచ్చి కోట సీసాలు మీ ఇంటికి 5 వచ్చినాయి. 5 నీ ఆది ముండవే 5 తాగినవా? ఒకనాడు అప్పుడు పొదుపు చేసుకున్నావు 5 సీసాలు. పసలు తీసుకున్నావు 500. అందరి తాడు తీసుకున్నావా? ఒకదాన్ని తీసుకున్నావు. మరి కాదు పిల్ల, గిట్ట తాగినాక గిట్ట పసలు తీసుకున్నాక నువ్వు ఎట్లా నీ ఊరేడ బాగుపడుతుంది? నా ఊరు బాగుపడలే, నా సందు బాగలేదు, నా మోరి బాగలేదు అంటే ఎట చేస్తారే మగోడా? మా ఊరు ఎడ బాగుపడ్డది.
నువ్వు పైసలు తీసుకుంటావు తాగుడు తాగుతావు ఉన్న కాడికి ఖర్చు నూనె కాడికి నీకే ఖర్చు పెట్టిపోయి ఇక ఆయన ఇంకేడ బాగా చేస్తాడు. 2-3 పోటీ కడితే ఓ గబట అని ఇస్తారు వాళ్ళే. ఇగో గిదాడ కథనే మీరు ఎందుకు ఇస్తురే ఈ జనాలకు? అరే ఇప్పటికైనా సర్పంచులకు పోటీ చేస్తే ఎవరైనా సరే మీ కాడ పైసలు గులగుల పెడితే ఊరుకు చేయరు. ఊళ్ళో ఏమైనా సమస్య ఉంటే ఊళ్ళో ఏమైనా వ్యవహారం ఉంటే ఊళ్ళో ఏమైనా డెవలప్ ఉంటే చెయ్యరు. కానీ ఊరికి పుస తీసి ఆ పైసలు తీసి ఏంచి జేబులో నూకుతుంది, కోట తీరు తీసేమో గోషలు నూకుతుంది. అదేనా చెప్పిన వాళ్ళకు కూడా చెప్పినా వాళ్ళు ఈ తేపకు నీకు కోట సీసా పైసలు ఏమి ఇయ్యరు. జర నీతి కల్లోని ఊరు కోసం జర కాయసు చేస్తుంది మాత్రం నువ్వు జర సమలాయించి ఓటయి ఏమంటున్నా? సరే రావు చెప్పిరా నీ సంసారం ఎట్టట్టుంది? మాది ఎట్టుందా ఎప్పుడు తీసినా గంతే ఉంది. ఏ ఊరు మీది? మాదా ఈయన పక్కన నారగూడెం. ఓ నారగూడెం. నారాయణగూడెం వచ్చి మరి తిరుమలగిరి కనపడుతున్నావు. పొట్ట తిప్పలేదు తప్పదుగా. అంటే ఇక్కడ పని చేస్తావా? తోడబట్టిన చెప్తా అత మరి ఎట్ట అనిపిస్తుంది మరి కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక ఏమనిపిస్తుంది పానం? ఏది కాంగ్రెస్ సర్కార్ వచ్చినా గంతే ఉంది, నీ టీఆర్ఎస్ వచ్చినా గంతే ఉంది. ఏ అధికార పార్టీలు వచ్చినా జనానికి ఏం చేస్తాడు? ఏముంది చెప్పు. మరి ఈసారి సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి ఎట చేస్తావు? సర్పంచ్ ఎలక్షన్లు వస్తే ఎవరు త్యాగమంతులు అయ్యి ఎవరు చేస్తారో గ్రామానికి వాళ్ళకే అధికార పట్టణం కడతాం. కానీ అటవీ చేసిన వాళ్ళకి ఇస్తాం ఏం కదా. పుచ్చుకున్నావా? మనకు పుచ్చుకోవడం ఎప్పుడు ఉండదు. అంతేనా? ఏది ఏది న్యాయం చేసినాం, అంతేనా? ధర్మం చేసినాం. ఏ పేరు? యాదగిరి. యాదగిరి యాదగిరి లెక్క తయారు కానీ జర ఊరు మీద జర్ర కాసి పెట్టి ఊరు బాగా చేసుకొని చెప్పు మనరాలా. నీ పేరు ఏం పేరు? ఓ సులోచన. ఏం పని చేస్తుంది? ఇంటి దగ్గరనే. ఇంటి దగ్గరనే ఉంటావా? ఊరికి మీ ఆయన మంచిగా చూసుకుంటున్నాడు ఇంటి దగ్గర ఉన్నా కానీ పంచాయతీ లేకుండా. అంటే నీకు ఏం పని తోల్చలేడా ఎట్లా? అరే కాలు బాగలేదా? నువ్వు అరే నేను చూస్తలేనేసా. అబ్బో మొగోడు బాగానే గుర్తు చేసిండు. సులోచన మరి ఇప్పుడు ఎట్ట ఉంది మరి రేపు సర్పంచ్ ఎలక్షన్ ఎట్ట చేస్తావు? ఏముంది ఎట్లా చేసేది? పోయిన తాపైతే తీసుకున్నావు. మేమేం తీసుకోలే. మేము తీసుకోలేదు. మేము తీసుకోలేదు. ఏ కాడ కూడా తీసుకోలేదు. అమ్మో 4 వచ్చే రాత్రి వచ్చి తలుపు కొట్టాలని తీసుకోలేదు. అసలు మీరు రూపాయి కూడా తీసుకోలేదు. అదేనా? మరి మీ ఆయనకు అది వచ్చిందా కోట సీసా? కోట సీసా తీసుకుంటానా మేనమా కాబట్టి ఇచ్చింది. గిట్ల తయారైనాక ఈ కోట సీసాలకు పసలకు మరిగినాక ఊరు బాగుపడాలంటే ఎట బాగుపడుతుంది ఊరు? మేము తీసుకోలే తాత. ఓ సురేష్ కోట సీసాలు ఒకటి వచ్చినా 2, 3? ఒకటే వచ్చింది. మా ఆయన ఒక్కడే తాగిండు. అంతేనా? మరి ఈ తాపేట చేస్తావు? ఈ తేప పైసలు తీసుకోకుండా ఓటేయాలనుకుంటున్నాం. అమ్మా సులోచనలో ఎంత మార్పు వచ్చింది ఊళ్ళో. ఎంత నీతి నిజాయితీ ఉరుకులో పెడుతుందిగా మొత్తం. ఇగో నువ్వు గిదే మాట మీద ఉండు సులోచన. నువ్వు మానక మరవక మీ ఆయనకు కూడా చెప్పు. దరు షెడ్డో పాటో మన ఊరిని బాగా చేసుకుందాము. మన ఊరిని బాగా చేసినాకే ఓటేద్దాం. అది కంకణం కట్టుకోరు. మా ఇల్లుకి రాయిల్లే మేము ఉండేది, అందుకనే చెప్తున్నాం. మరి ఇందిరమ్మ ఇల్లుకు దరఖాస్తు పెట్టుకో, వస్తుంది. ఇల్లు లేదా? లేదు మాకు. వస్తుంది. నీకు సర్కారు 5 లక్షలు ఇస్తుంది. చెప్పు సమితి ఏమంటుంది పానం? జ్వరం వచ్చింది. జ్వరం పాడు కానీ అంతా ఇప్పుడు వస్తున్నాయి రోగాలు కానీ ఇంటికన్నా పంతలు. మరి ఓట్ల పనికి వస్తుంది కదా సర్పంచ్ల పని. ఎట్లా చేస్తావు? ఏం చెయ్యాలా? ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎట్లా చేయాలా? పైసలు వచ్చి ఓటేస్తావా? నీతి మంత్రులు ఓటేస్తావా? పైసలు ఎన్ని వస్తున్నాయి? 500 వస్తున్నాయి, 400 వస్తున్నాయి, 300 వస్తున్నాయి అన్నారు. 2,000 ఏది పింఛనంటున్నావా? 2,000 ఎంత కావాలి? ఎందుకు 4 వస్తున్నాయి అన్నారు, 3 వస్తున్నాయి అన్నారు. ఓటు వేపించుకుర్రు. పెట్టింది రో. అయితే ఈమెకు 4,000 కావాలి, సరిపోతుంది సంసారానికి. అంతేనా? అనలేదా? ఓ అనలేదా? ఓటు వేస్తుంటా ఓటు వేసేటప్పుడు అన్నారుగా 3,000 వస్తున్నాయి. వస్తున్నాయి అని ఆ నెల అట్టనే ఉంచుకుంటున్నారు. ఒక్కటే నెల ఇస్తుండ్రు. నీ పేరు ఏం పేరు? నా పేరు లింగమ్మ. లింగమ్మ ఊగిరే వేసిందా ఓటు? తీసుకోలే కచ్చకాయలు. కచ్చకాయలు ఏంటివి? ఏం తీసుకున్నావు? ఓటేస్తాను కచ్చకాయలు పైసలు తీసుకోలే? తీసుకున్నావు. మరి నువ్వు ఎట్లా తీసుకున్నావు సమితి? నువ్వు ఎట్లా తీసుకున్నావు? తీసుకుంటారు
ఓటు వేసినాక వస్తాయి అయితే నీకు ఓటేస్తానికి పైసలు కావాలి. ఇస్తాడు ఇచ్చిండు మరి ఓటు వేసినాక మళ్ళా నెలకు వస్తాయని అన్నారు అంటే ఆ నెలకు కూడా రాలే. మరి నువ్వు ఆయన పైసలు తీసుకునే ఓటేస్తావు. అయ్యే సగం సంవత్సరాలు ఆయనే కథం అయిపోయాయి. 500 మరి ఎంత కావాలి ఇంకా నీకు? 300 400. 500 రూపాయలు తీసుకుని సమితి ఓటు పెట్టారా? ఇక మరి తిరుపతికి ఆ ఊరోళ్ళ గుండెలో ఏమి నాటుకుంది, వాళ్ళ ఆంబాదం ఏంది, వాళ్ళ భాగవతం ఏంది, వాళ్ళ కథ ఏంది. మరి పోయిన తేప సర్పంచ్ ఎలక్షన్లలో ఎంత రాంగ సక్కదనంగా మూత మోగించారు, మళ్ళీ ఇప్పుడు ఏం చేయబోతుర్రు. కానీ మొత్తానికైతే మీ నర్సయ్య తాత ఏ కారణం తీసుకోకుండా ఊరును బాగా చేసిన వానికే ఓటయ్యి కంకణం కట్టుకొని ఊరోళ్ళంతా. ఇప్పుడు ఎవరైతే సర్పంచ్ అభ్యర్థి పోటీ చేస్తారో వాళ్ళకు కూడా చెప్పిన, అయ్యా మీరు ఈ కోట సీసరు, మీరు ఆ పైసలు బంధు పెట్టుర్రి, ఊరి మీద సోయి పెట్టుర్రి, ఊరిని బాగా చేసినా నేను నాకు ఓటయ్యి అని మీరు అడగాలి. అగో ఫలానా ఆయన ఊరి కోసం సేవ చేసిండు, ఊరిని బాగు పెట్టిండు, ఆయన ఓటేద్దామని జనాలకు వస్తాయి దృష్టికి. అందుకనే ఇక మీరు మీ నర్సయ్య తాత మాత్రం తాత న్యూస్ నుంచి మళ్ళీ ఒకసారి చెప్పుకొస్తా ఉన్నాడు. ఇక రేపు ఇంకో ఊరి పోతా బిడ్డలారా, ఆ ఊరిలో కూడా కథ వస్తుంది ఏందో అరుచుకొస్తా. అంతవరకు మీరు ఏం చేయాలి చూస్తూనే ఉండాలి మన తాత న్యూస్. ఉంటా శనార్థి.